ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ హామీ అమలైతే 2 కోట్ల మందికి ఇవ్వాలంటే ఎవరు ఆస్తులు తాకట్టు పెట్టాలో ఏ బ్యాంకులు లూటీ చేయాలో తెలియక అదే విషయాన్ని అచ్చెన్నాయుడు ఆ మధ్యన చెప్పారు. ఇంతవరకు అసలు అంశాన్ని ప్రస్తావించట్లేదు. నాకున్న అవగాహన మేరకు లాస్ట్ ఇయర్ ఇస్తారనుకుంటున్నాను, ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో. ఎందుకంటే అప్పుడు అమలు చేశామని చెప్పడానికి వీలు ఉండదు, సంపద సృష్టించామని చెప్పి ఆ చివరిలో ఇచ్చేసేయడం అనేటటువంటి కోణంలోకి రావడం. ఆ తర్వాత ఇస్తారా లేదంటే గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చూసుకున్నాం, వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మళ్ళీ తేడా వచ్చిందని ఆపేయచ్చు. ఇంతకుముందు కనుక వాలంటీర్లకు ఆపే అయితే తెలంగాణలో 2,500 ఇస్తానన్నటువంటిది, కర్ణాటకలో 2,500 ఇస్తానన్నది అన్నీ అటకెక్కినాయి. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3,000 రూపాయలు ఇస్తానన్నది బెంగాల్లో ఇచ్చారు, కానీ 30 లక్షల మందికి ఆపేశారు. అది గొడవ నడుస్తుంది. మహారాష్ట్రలో అది ఒక భారం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది ఆఖరిలో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళు ఒక స్కిట్లు వేస్తున్నారు. तो 40,000 40,000 40,000 1,20,000 मिलेंगे, मतलब सिर्फ ये हमें मिलेंगे या सभी को मिलेंगे, सभी को। और बताऊं, युवाओं को नौकरी मिलेगी, मतलब हमें पकोड़े। ఉద్యోగం చేస్తే ఎంత వస్తుందో అంటే దాదాపు 40,000 రూపాయలు వీళ్ళు ఒక ఇంటికి ఇచ్చేస్తామని చెబుతున్నారు. ముందు 10,000 అన్నారు, 15,000 అన్నారు, ఇప్పుడు దాదాపుగా ఒక ఇంటికి 40,000 దాకా వచ్చేస్తాయని చెప్తున్నారు నెలకి. ఇది సాధ్యం అవుతుందా? అసాధ్యం. కానీ నమ్మిస్తారు పల్లెల్లో ఉన్న వాళ్ళని.